దగ్గర ఉన్న ఫ్లోరాన్కి అయితే నేను డివార్మింగ్ చేసుకుంటున్నాను అనమాట. నా ఫ్లోరాన్కి నేను ఎలా డివార్మింగ్ చేసుకుంటున్నానో ప్రతి మంత్ ఈ వీడియోలో అయితే మీకు చెప్తాను. సో నేను డివార్మింగ్ చేసుకోనికైతే గార్లిక్ని అయితే వాడుతూ ఉంటాను అనమాట. గార్లిక్ పేస్ట్లోనైతే వాడికి ఇచ్చే రోజు పెలెట్ ఫుడ్ రోజు 3 to 4 అయితే నానబెట్టేసి వాడికైతే 3 to 4 పెలెట్స్ అయితే ఇస్తుంటాను మంత్కి ఒకసారి. సో అక్కడితో వాడి డివార్మింగ్ అనేది కంప్లీట్ అయిపోతూ ఉంటుంది. అలానే మనం తెచ్చుకున్న బెటా ఫిష్ అయితే చాలా 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 యాక్టివ్గా ఉంది. ఇది ఫుడ్ కూడా చాలా బాగా తింటుంది. ఇంకోటి ఇది ఇంకా బ్రీడింగ్ ప్రాసెస్కి అయితే రెడీ అయిపోయిందని చెప్పొచ్చు. సో అది పెట్టిన బబుల్నెస్ చూడండి ఎంత బాగా పెట్టిందో. సో మన బెటాకి ఒక పేరు అయితే పెడదాము. అది ఏం పెడదామో కామెంట్లో అయితే చెప్పండి. ఇంకా త్వరలో అయితే బెటాకి నేనైతే ఫీమేల్ అయితే తీసుకొస్తాను. బెటా బ్రీడింగ్ ప్రాసెస్ కూడా స్టార్ట్ చేస్తానన్నమాట. ఈ మధ్య వీడియోస్ పోస్ట్ చేయడం కొంచెం లేట్ అవుతూ ఉంది, ఎందుకంటే నా హెల్త్ అనేది బాగాలేదు. సో ఇలానే మన వీడియోస్ని అయితే సపోర్ట్ చేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి.